మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ మీద దాదాపు 7 లక్షల మంది జీవనం గడుపుతూ ఉన్నారు. ఈ బీడీ పరిశ్రమ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. పని లేక ఇబ్బందులు ఉన్నది, పని లేక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కనీసం నెలకు 26 రోజులు నడిచేటటువంటి పని కేవలం 10 రోజులు, అది కూడా సగం మందికే పని దొరుకుతున్నది, సగం రోజుకే కైకులు దొరుకుతున్నది. దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళను బీడీ కార్మికులను, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం నెలకు వీళ్ళను ఆదుకోవడానికి నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పుడు బీడీ కార్మికులను ఆదుకోవడానికి నేను అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా ఒక పెన్షన్ ఇవ్వట్లేదు. అలాగే మీరు ఆంక్షలు లేకుండా బీడీ ప్యాకర్లకు కానీ నెలసరి ఉద్యోగులు చాటల వాళ్ళకు కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2016 రూపాయల జీవనం ఇస్తూనే దాన్ని పెంచుతామని మీరు హామీ ఇచ్చారు. ఆ పెంచి అందరికీ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్లో ఉన్నటువంటి బీడీ కార్మికులు కానీ, బీడీ ప్యాకర్స్ కానీ, నెలసరి ఉద్యోగులు కానీ రాజీనామా పెడితే వాళ్ళకి కేవలము 1,500, బీడీ ప్యాకర్లు అయితే 1,500, 1,600 అవుతుంది. అదే బీడీ కార్మికులు రాజీనామా పెడితే 1,000 రూపాయలు మాత్రమే. అది ఏమాత్రం సరిపోదు. రాజీనామా పెట్టుడు పెన్షన్ ఎప్పుడు తీసుకుంటాము? 58 సంవత్సరాల వయసు అయిన తర్వాత తీసుకుంటాం. అప్పుడు బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఉండడంతో ఇచ్చేటటువంటి 1,000 రూపాయలు ఏమాత్రం సరిపోలేదు. ఇవాళ సెంట్రల్ బోర్డు ట్రస్టీ 6,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసింది కేంద్ర గవర్నమెంట్. సిబిటి చెప్పింది, లేబర్ డిపార్ట్మెంట్ చెప్పింది, పిఎఫ్ చెప్పింది. మా యూనియన్గా 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిమాండ్ పెడితే ఇవాళ ముందు అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు, ఇప్పుడున్నటువంటి బీజేపీ సర్కారు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు ఆ ఫైల్ తీసి పక్కకు పడేసింది. దానివల్ల అన్యాయం జరిగింది. బీడీ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి బీడీ పరిశ్రమ మీద, బీడీ కట్ట మీద పుర్రె గుర్తు, ఎముకల గుర్తు, డేంజర్ బొమ్మలు వేసి ఇవాళ బీడీ పరిశ్రమ 2016 నుంచి కోలుకోకుండా చేసింది. కాబట్టి వీళ్ళని ఆదుకోవడానికి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటిది, ఇప్పుడు ఆంధ్రలో అయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారంలో రాగానే 4,000 రూపాయల పెన్షన్ మీద ఫస్ట్ సంతకం పెట్టింది. అదే మనకు కూడా ఇస్తామన్న రేవంత్ సర్కారు కూడా ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా పెన్షన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. ఈ బీడీ పరిశ్రమ రోజు రోజు క్షీణించిపోయి 28 రోజులు పని లేకపోవడంతో వీళ్ళ పైసలు 6,000 రూపాయలు పెన్షన్ కావాలని మనం చెప్పుతున్నప్పటికీ కూడా ఎలాంటికి ఆధారం లేకుండా మన సెంట్రల్ టెక్స్ చెస్ తెలంగాణ ప్రభుత్వానికి పోకుండా కూడా వాళ్ళకు ఏం పని లేకుండా కూడా నెలకు 2,016 రూపాయలు ఉచితంగానే ఇస్తాము. కానీ మన పిఎఫ్ డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కోట్ల డబ్బు ఉన్నది. 100కి 15 రూపాయల ప్రతి కార్మికుల డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జమ అవుతున్నది. మన డబ్బును షేర్ మార్కెట్లలో పెట్టి లాభం చేసుకుంటున్నది గవర్నమెంట్. కానీ ఇవాళ మనకి ఇచ్చేటటువంటి పెన్షన్ మాత్రం పెంచట్లేదు. దాదాపు 15 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచకపోవడం చాలా అన్యాయమైంది. వెంటనే 6,000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్.